కూర్చోండమ్మా. ఏమిటో మీ ముఖం చూడాలంటేనే నాకు ముఖం చెల్లడం లేదు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ నేను వచ్చింది ఎందుకంటే ఒక విషయం చెప్పడానికండి. ఏమిటమ్మా? మీ అల్లుడు పడ్డాడు. ఎక్కడమ్మా? ఎక్కడా కాదండి, పశ్చాత్తాపంలో పడ్డాడు. తారా సిగ్గెందుకు, చల్లకొచ్చి ముందు కాచుకోవడం. ఏమా బాగున్నావా? బాగున్నానండి. పెద్దలకి నమస్కారం చేయాలిగా. నమస్కారం అండి. ఏరా, ఇంతకీ నువ్వు పడ్డది నిజమేనా లేకపోతే ఇలా అప్పడి ఇప్పడి లేస్తుంటావా? లేదత్తయ్య, ఇంకెప్పుడు ఇలా జరగదు. సరే, నిన్ను ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, చెప్పు. హఠాత్తుగా నా మీద నీకెందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? నీ మీద? చవట నా మీద కాదురా. ఇందుకే ఫస్ట్ ఫామ్ 2 ఏళ్ళు, సెకండ్ ఫామ్ 3 ఏళ్ళు, థర్డ్ ఫామ్ 4 ఏళ్ళు. అదే నా మీద ఎందుకు ఇంత హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది అని ఆ అమ్మాయి అడుగుతోందిరా. ఆ అమ్మాయి ఏం అడగలేదుగా. ఆ అమ్మాయి తరఫున నేను అడుగుతున్నానుగా, చెప్పు. అత్తయ్య, ఏదో సమాధాన పరుస్తాను ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు స్వగతమ్మనికి రాదు, అంత ప్రకాశం మాట్లాడు. ఇంకేం చెప్పనత్తయ్య, నీతో ముందే చెప్పానుగా. నాతో చెప్పావు సరే, వాళ్ళతో చెప్పాలిగా, వాళ్ళు వినాలిగా. చెప్పు. ఏమని? అదే పెళ్ళైన తర్వాత నువ్వు అన్నపూర్ణను హఠాత్తుగా పుట్టింటికి ఎందుకు తరివేశావు? ఆ అమ్మాయి అమెరికా నుంచి రాలేదు, వాళ్ళ నాన్న కోటీశ్వరరావు కాదనేగా. మధ్యన కోటీశ్వరరావు ఎవరత్తయ్య? కాండూరు లక్ష్మీపతి తాండ్ర పాపారాయుడు, ఇడియట్. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా? జగన్నాథం గారా, ఆయన ఒక కోటీశ్వరుడు కాదనేగా ఆయన పిల్లని నువ్వు అలా అవమానించి ఇంట్లోంచి తరివేశావు. ఏమిటత్తయ్య ఈ యక్ష ప్రశ్నలు? యక్ష ప్రశ్నలు వేస్తేనే నగ్న సత్యాలు బయటకు వస్తాయి, అప్పుడే నువ్వు గమ్యం చేరుకుంటావు. చెప్పు. అంటే పిల్లల ప్రశ్న. నీకు ఇప్పుడు పిల్లలు పుట్టాలనేగా హఠాత్తుగా అన్నపూర్ణ మీద నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది, తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చావు అని వాళ్ళ సందేహం. అత్తయ్య, ఓయ్ ఇక్కడే ఉన్నా, చెప్పు. అన్నపూర్ణ నేను మనసారా ప్రేమిస్తున్నాను. అసహ్యంగా ఉందిరా, ఇంకో రకంగా చెప్పు, వాళ్ళు నమ్ముతారు. ఇంకెలా చెప్పనత్తయ్య? ఎలా చెప్పినా నువ్వు నమ్మట్లేదే. ఎలా నమ్ముతానరా, దెబ్బతిన్న మనుషులం కదా. సరే ఒకటి అడుగుతాను, చెప్పు. అన్నపూర్ణని ఇంటికి తీసుకెళ్తావు, మీకు పిల్లలు పుట్టే ముందు మీ అక్కకో తమ్ముడుకో పిల్లలు పుట్టారనుకో, అప్పుడు అన్నపూర్ణ గతి ఏమిటి? మళ్ళీ పంపించేస్తావా? అదేమిటత్తయ్య శుభం పలకమంటుంటాను. అన్నపూర్ణ నాతో వస్తే ముందుగా మాకే పిల్లలు పుడతారు, నాకు నమ్మకం ఉంది. నీకెక్కడ నమ్మకం? నాకు అక్కడే సందేహం రా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నపూర్ణను విడిచిపెట్టాను అని నాకు మాట ఇవ్వాలి. అలాగే. ఏమండి, ఏమంటారు? పోనీలేమ్మా, చిన్నవాడు తన తప్పు తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, అంతే చాలు. ఏమ్మా అన్నపూర్ణ, నువ్వేమంటావు? అన్నపూర్ణ, అత్తయ్యతో సరేనని చెప్పు. పిన్ని గారు ఎలా చెప్తే అలా వింటాను. అబ్బో, నా మీద చాలా పెద్ద బాధ్యతే పెట్టారు. సరే. ఒరే డైరెక్టర్, ఇప్పుడు అర్థమైందా విల్లు విషయం? ఇంత అనుభవం ఉన్న దర్శకరత్నను. ఎవరది? నేనే. ఎన్నో సినిమాలు తీశాను, తీస్తున్నాను, తీయబోతున్నాను. ఇలాంటి విల్లు ఎక్కడ చూడలేదే. ఏదో మొదటి బిడ్డకు సగం ఆస్తిస్తాం, ఆ తర్వాత బిడ్డకు ఇంకో సగం ఆశిస్తాం, కానీ పూర్తిగా ఇవ్వాలని రూల్ లేదే. అదే నేను బాధపడేది. ఇప్పుడు దీనికి సరైన ఉపాయం నువ్వే చెప్పాలి. ఇప్పుడు ప్రాబ్లం విల్లు బిడ్డ, బిడ్డ విల్లు ఆస్తి, దానికే ఈ కుస్తీ. డోంట్ వరీ. కళ్యాణ్, వెళ్ళి కాగితం కలం పట్రా. ఎందుకు సార్? చెప్పితే పిక్చర్ సస్పెన్స్ పోతుందయ్యా. రేయ్, ఇది పిక్చర్ కాదురా, రియల్ లైఫ్. అనుభవం ఉన్న దర్శకరత్నం చెప్తున్నాను, డోంట్ డిస్టర్బ్. తెచ్చావా? వెరీ స్పెన్. కూర్చో, నేను చెప్పినట్లు ఉత్తరం రాయ్. ప్రియమైన నాన్నగారికి. మా నాన్నగారు ఎక్కడున్నారో తెలియదండి. కట్ కట్ కట్. మరి ఎవరికి రాస్తావు? వాళ్ళ మేనత్తకి. ఓహో, మేనత్తక. స్టార్ట్. ఏంటి క్లాప్ కొట్టావా? ఓహో. ప్రియమైన మేనత్త గారికి నమస్కారాలు. నమస్కారం. ఇక్కడంతా క్షేమం, క్షేమములు తెలుపవలైంది. మొన్న నవంబర్ 14వ తేదీ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు రాశావా? మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు నా భార్య మీనాక్షి పండంటి మగ శిశువును అతి సుఖముగా ప్రసవించినది. నా భార్య మీనాక్ష అసలు కడుపు రాలేదు కదండి. అబ్బా చూడు హీరో, నీకు ఆస్తి కావాలని లేదా? ఉంది, అందుకే కదా ఈ కుస్తీ అంతా. రాయవయ్యా. అయితే నేను చెప్పినట్టు రాయ్. ఇంట్లో అన్నయ్య వదిన అంతా క్షేమం తెలుస్తాను. గుడ్. అన్నపూర్ణ, అన్నపూర్ణ రా రా. ఏమిటి పిన్ని గారు? నీకో శుభవార్త, కూర్చో. కళ్యాణికి మగబిడ్డ పుట్టాట. అదేమిటి పిన్ని గారు, ఈ మధ్యనే పెళ్ళయింది? పెళ్ళయింది, పెళ్లి కాక ముందే ప్రేమించుకోవడాలు మించుకోవడాలు అంతా ఇందులో రాశారులే. మొత్తానికి మా అన్నయ్యకి మొదటి మనవడు పుట్టాడు. ఇప్పుడు ఈ ఆస్తి అంతా వాడికి చెందబోతుందన్నమాట.
నేను వెళ్ళి చూసి రావాలి. ఈ సంగతి మీ ఆయనతో చెప్పు. కళ్యాణి మగబిడ్డ పుట్టాడని. అలాగే పిన్ని గారు. చెప్తాగా? వెళ్ళి వెళ్ళి చెప్పు చెప్పు. ఇంకా నేను వెళ్ళి ఇద్దరికి చెప్పాలే. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమండి మా అత్తయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. ఆవిడ రేపు వస్తున్నారట. వెరీ గుడ్, చాలా సంతోషం. ఏమి సంతోషం అండి, కొంపలు మునుగుతుంటే నాకు చాలా భయంగా ఉందండి. ఎందుకే అలా భయపడతావు? హాయిగా ₹1,00,00,000 ఆస్తి నీకు ఇస్తారు. ఏడిసినట్టుంది. ఎలా ఇస్తారండి? పిల్లవాడేడండి. పిల్లవాడేడయ్యా. అన్నడుతారేంటండి? నా జేబులో ఉన్నాడా? మా అత్తయ్య వస్తుంది, గండం గడిచేదలా. నీకు బుద్ధిందా? పిల్లవాడు లేకుండా ఎందుకయ్యా ఆవిడ రమ్మన్నావు? నేను రమ్మన్నా లేదా? ఎంత చెప్పినా వినకుండా నా భార్యకు సుఖప్రసవం అయిందని రాయించారుగా. పిల్లవాడేడండి. పిల్లవాడంటే ఇప్పుడు ఎలా వస్తాడయ్యా? మీ ఫ్రెండ్ డెక్కలు రావు, ఆయనే ఇచ్చాడు ఈ వెధవ ఐడియా. కరెక్ట్. రే డెక్కలు రారా, నేను డొక్క చించేస్తాను. నుండి నేనే వాడికి ఫోన్ చేస్తాను. ఏమిటి, కళ్యాణి కొడుకు పుట్టాడా? నేను నమ్మనరా, ఇదేదో గాలి వార్త అయి ఉంటుంది. గాలి లేదు, ధూళి లేదు. కళ్యాణే స్వయంగా అత్తయ్యకి ఉత్తరం రాశాడు మావయ్య. అదేమిట్రా, మొన్న మధ్యనే కదా పెళ్ళైంది, అప్పుడే ఈ అఘాయిత్యం ఎలా జరుగుతుంది అని. సిగ్గులేని వాళ్ళకి ఏముంది మావయ్య? కడుపు వచ్చేదాకా ప్రేమించుకుని కడుపు వచ్చాక పెళ్లి చేసుకున్నారట. అయ్యా కొంచెం మేము స్వవిషయాలు మాట్లాడుకోవాలి. ఆ కళ్యాణ్ గారు గత సంవత్సరం నుంచి ఆ పట్నం పిల్లతో భాగవతం నడుపుతూ ఉంటుంటాడురా. అందుకే చటక్కన మాయమైపోతున్నాడు. అదేమిటి అని అడిగితే ప్రజాసేవ అని అడ్డం పెట్టుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఈ ఆస్తంతా ఆ పిల్లోడికి దక్కుతుంది మావయ్య? జరగబోయేది అదే. ఆస్తంతా ఆ కుర్రాడికి వెళ్ళిపోతే మేము అన్యాయం అయిపోతాం మావయ్య. మావయ్య నువ్వే ఏదైనా లిటికేషన్ పెట్టి మమ్మల్ని గట్టెక్కించాలి. గట్టెక్కించడం అంటే ఉత్తిని అవుతుందట్రా. ఎత్తు వేసి చిత్తు చేయాలి. దేన్ని చిత్తు చేయాలన్నా చేతిలో విత్తం ఉండాలి. అది మన దగ్గర లేదు. ఎందువల్ల మీ అత్తయ్య గారు వచ్చి నయా పైసా కూడా మనకు దక్కకుండా అష్టదిగ్బంధనం చేసేసింది. ఇప్పుడు నా దగ్గర కూడా ఏమీ లేదు మావయ్య. ఏమీ లేదు అంటే డబ్బు రూపేణ కాకపోయినా పర్వాలేదనుకో. ఆడదాని సొమ్ము తీసుకోవడం తప్పే, కానీ తప్పట్లేదు మావయ్య. పర్వాలేదులే మావయ్య, ఇవి పోతే పోయి ఆ ఆస్తి వస్తే ఇలాంటి లెక్క చేయించుకోవచ్చు. తీసుకో మావయ్య, తీసుకో మావయ్య. మావయ్య పర్వాలేదులేరా, ఆ ఆస్తి వస్తే ఇలాంటివి 10 చేయించుకోవచ్చు. నువ్వేం కంగారు పడబాకు. ఒక నెల మగబిడ్డ కావాలి. నెలల బిడ్డ బేబీ బాగా ఫెయిర్ గా తెల్లగా ఉండాలి. పశుపతిల్లా? ఓహో, డాక్టర్ పశుపతిల్లా? తీసుకొస్తానండి, ఇప్పుడే తెస్తాను. ఓకే. పశుపతి కళ్యాణ్, ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఎలా? ఎక్స్ట్రా సప్లై ఫోన్ చేశాను, పాప వచ్చేస్తా ఉంది. అమ్మయ్యా, మరి వాడు తల్లిది నడితే? తల్లి లేకుండా బిడ్డ పుట్టింది. దట్స్ మై సబ్జెక్ట్. దట్ ఈస్ ఎ పిక్చర్. దిస్ ఇస్ మై లైఫ్. వాట్ అబౌట్ మై వైఫ్? ఇది బిడ్డ పాయింట్. దూడు లేకుండా ఆవు ఉంటుందే గానీ ఆవు లేకుండా దూడ ఉంటుందా? నువ్వేం డైరెక్టర్ అవి? అబ్బబ్బబ్బా, ప్రతిదానికి కంగారి. నీ భార్యకు ఒక టెలిగ్రామ్ ఇచ్చేసేయి. స్టార్ట్ ఇమిడియట్లీ అని. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఏమ్మా సినిమాలు లైక్ చేశానన్నా? ఏ సినిమాలు లైక్ చేసావు? వాళ్ళు సినిమాలు చేసాం, కానీ నీ పేరు ఏ పేపర్ లో చూసినట్టు గుర్తులేదే. మేమే హీరోయిన్లమా? ఏదో పైకి రావడానికి ఇప్పుడిప్పుడే చిన్న వేషాలు వేస్తున్నాం. ఏమ్మా నీ పేరేమిటి? నా పేరు మందారం, మా చెల్లి పేరు మకరందం. ఆహా, ఆ పైన పడుకునే అమ్మాయి మీ చెల్లెలు అన్నమాట. గుర్తొచ్చింది, మొన్న ఏదో సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ గోల్స్ దొంగిలించినట్టు కనిపించింది. అయ్యో, నా పర్సు లేదమ్మా. పర్సా? ఎవరు తీశారు నా పర్సు? ఎవరు? ఏమున్నాయి అందులో? అయ్యో, అందులో మొత్తం డబ్బు, నా టికెట్, బిడ్డ చైను, బిడ్డ గాజులు అన్ని అందులోనే ఉన్నాయి కదమ్మా. వాళ్ళే చెప్పావులే అమ్మా, ఇక్కడనే పెట్టాను. నువ్వు చూడలా? నాకు తెలియదు, నేను చూడలేదు. అయ్యో, కింద పడిపోయారు. ఎవరు తీసుంటారు? కాల్తీ. ఎందుకు? కింద నా పర్సు ఉందేమో చూడాలి. పర్సు లేదా? కాల్తీ ఇవ్వమ్మా, నీ కాళ్ళ కింద నా పర్సు ఉంది. పర్సు లేదని చెప్తుంటే వినవే? అరే తీయమంటుంటే. నా పర్సు, పర్సు మీరంతా చూసారా? నా పర్సు సినిమాలో అనుకుంటే నిజంగానే దొంగిలించావే. మా మాటలు జాగ్రత్తగా రాలే. దొంగతనం చేసిన అవసరం నాకే వచ్చింది. జారి నా కాళ్ళ కిందకి వచ్చిందేమో. ఓకే ఓకే, ఇందా 500. 500? థ్యాంక్స్ సార్, తృప్తి సార్. వస్తాను సార్. వెళ్ళరా. ఓకే.
మస్తాన్. అరే చిన్నారా, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. బాగున్నావా? బానే ఉన్నాను. అవును, కళ్యాణ్ వాళ్ళ ఇల్లు ఇదేనా? కళ్యాణ్ పశుపతి తోడు కళ్యాణ్ ఇదేరా ఇల్లు. సరే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సినిమా బిజినెస్. అంటే అంటే సినిమాల్లో ఆర్టిస్టులు సప్లై చేస్తూ ఉంటాను. ఈ కళ్యాణ్ వాళ్ళు ఓ చిన్న పసిబిడ్డ కావాలన్నారు, అదే ఇచ్చొస్తున్నాను. ఆగాగాగాగు. కళ్యాణ్ వాళ్ళు పసిబిడ్డ కావాలన్నారా? అంటే ఇంటూ బిడ్డ లేదనమాట. అంటే కళ్యాణ్కి బిడ్డ పుట్టలేదా? పుట్టుంటే నన్ను ఎందుకు అడుగుతారు? ఆ బిడ్డ ఎందుకుట్రా? కళ్యాణ్ వాళ్ళ అత్తయ్య ఊరు నుంచి వస్తున్నారట, ఆవిడికి చూపించడానికి. మంచి ఎత్తు వేశారనమాట. అన్నట్టు ఇందులో నీకు ఎంత గిట్టుబాటు అవుతుందిరా? సినిమాకైతే 100 ఇచ్చేవారు, ఇక్కడ 500 ఇచ్చారు. రా టిఫిన్ చేద్దాం. అల్ప సంతోషి, 500 ఏం కర్మరా, 5 లక్షలు వచ్చే మార్గం చెప్తాను. మాతరా డెక్కల్, నా కోప మునిగిపోయిందిరా నాయన. ఏమిట్రా, ఏం జరిగింది? మామగారికి జబ్బు తగ్గిపోయింది. మామగారి జబ్బు తగ్గితే సంతోషించక ఏడుస్తావేమిట్రా? అది కాదరా, ఇప్పుడు మీనాక్షి కామాక్షి ఇద్దరు కలిసి ఆయన తీసుకుని రామేశ్వరం వెళ్ళారు. రామేశ్వరం వెళ్ళారా? అయితే మనం కాశీకి పోదాం. నువ్వు కాశీకి పోతే నేను కైలాసం పోవాల్సి వస్తుంది. ఆగవయ్యా మగడా, డైరెక్టర్ డెక్కలరా ఉండగా నీకెందుకు భయం? అనుభవం ఉన్న దర్శకరత్నను ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో సినిమాలు తీశాను, తీస్తున్నాను, తీయబోతున్నాను. మనకు భార్య కావాలి. మనకు భార్య ఏమిటయ్యా? అంటే పుట్టిన పిల్లాడికి తల్లి, కళ్యాణికి భార్య. నమస్కారం. ఏం కావాలి? అదేం సార్, అప్పుడే మర్చిపోయారా? మీ పిక్చర్ లో వ్యాంప్ వేషం ఉందన్నారు కదండి. ఐఎమ్ వెరీ సారీ. మీకంటే పెద్ద వ్యాంపు దొరికింది. ఆవిడ యాక్ట్ చేయక్కర్లేదు, పుట్టుకతోటే వ్యాంపు. ప్రొడ్యూసర్ గారు ఆవిడ చూశారు, అన్నిటికీ కలిపి బుక్ చేశారు. ఎలాగంటే నన్నేం చేయమంటారమ్మా? కబుర్ చేసినప్పుడు మీరు రాలేదు, అందుకే క్యారెక్టర్ ఎగిరిపోయింది. అవుట్డోర్ షూటింగ్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందండి. అబ్బాబాబా, అవుట్డోర్ షూటింగ్ ఇండోర్ షూటింగ్ నన్ను విసిగించకండి. అసలే ఒక క్లిష్ట పరిస్థితుల్లో తలకాయలు బద్దలు కొట్టుకొని చేస్తున్నాం. వేషాల విషయంలో పొండి 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 పడితే అక్కడ రావడమే. అవును, కామాక్షి మీనాక్షిలకు ఏం చేద్దాం? ఆగండి. ఇది వ్యాంప్ వేషం ఎవరికో ఇచ్చారట. దొరికారు. ఏం జరిగింది డైరెక్టర్? ఏం జరిగింది? ఏమీ జరగలేదు, జరగబోయేది ముందుంది, చెప్తాను. మీనాక్షి, నా పేరు మకరందం అండి. నా కథ ప్రకారం ఇప్పుడు నువ్వు మీనాక్షివి, ఆ కళ్యాణ్ నీకు మొగుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు కామాక్షి, నా పేరు మందారం అండి. అబ్బా, ఇప్పటి నుంచి నువ్వు కామాక్షివే. నేను చెప్పినట్టు చెయ్యి, ఆ పశుపతి నీకు మొగుడు. వెరీ గుడ్ కామాక్షి.